వైపు డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తోంది వైసీపీ. చాలా పారదర్శకంగా నిర్వహించామని కూటమి టీడీపీ ముఖ్యంగా చెప్తూ ఉంది. అయితే ఇక్కడ జగన్ వ్యూహం ఏదైతే ఉందో, మాజీ సీఎం జగన్ వ్యూహం, ఇప్పుడు అతనికి అది లాభమా నష్టమా? ఎందుకంటే ఒకటి, అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం బయట ఉండే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఇదంతా ఉంది కదా, అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ ఇస్తుందా, లేదంటే కేడర్లో నైతిక బలాన్ని దెబ్బతీస్తుంది అనుకోవాలా? ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకి మీకు వివేకానంద గారు. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ రెండు జరుగుతున్న తీర్పులన్నీ చూస్తే కూడా రాబోయే 4 రోజుల పాటు ఏ విధంగా వాడివేడిగా జరుగుతా జరగవు. సరే, నాది ఫ్రీజ్ అవుతుంది, బాగానే ఉందా సార్? బాగానే ఉంది, క్లియర్ చెప్పండి సార్. మస్తాన్ గారు క్లియర్ చెప్పండి, వినిపిస్తుంది. సిగ్నల్ ఏదో ఫ్రీజ్ అవుతున్నట్టు లేదు, ఫ్రీజింగ్ ఏం లేదు. ఓకే, చెప్పండి. సో ఇప్పుడు ఇవాళ చూస్తే ఏంటంటే డిఎస్సి మీద ప్రధానంగా చర్చించిన విధానం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, బొత్స సత్యనారాయణ గారి మధ్య మొత్తం ఇక్కడేమో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, అక్కడేమో ఇద్దరి మధ్య వాడివేడి, ఆ తర్వాత శాసన మండలి వాయిదా పడిన పరిస్థితి కూడా మనం చూసాం. సో యాక్చువల్గా ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంత రాష్ట్రంలో అనేక సమస్యలు, డిఎస్సి లాంటివి కావచ్చు, ఇంకా రైతులకి సంబంధించిన సమస్యలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పుడు ఈ విధంగా ఆయన మొండి పట్టుదలతో ఉండటం అనేది ఖచ్చితంగా ఆయనకి ప్రజల్లో అయితే కొంత ఆదరణ తగ్గుతుంది ఇట్లాంటి నిర్ణయాల పట్ల. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజల పక్షాన అనేది అందరూ కోరుకుంటా ఉన్నారు. సో ఆయన తన మొండి పట్టుదల, మరి ఆ నిర్ణయం ఏంటో అర్థం కాదు. ఎందుకంటే పార్లమెంట్ లో, రాజ్యసభలో, లోక్సభలో తమ ప్రతినిధిని పంపిస్తారు, పార్టీ ప్రతినిధిని, అదేవిధంగా శాసన మండలికి పంపిస్తారు. ఇక్కడ ఎందుకు రావట్లేదంటే అదొక వితండవాదం చేస్తారు, నాకు ఎక్కువ సమయం ఇవ్వరండి. నిజానికి గత శాసనసభ సమావేశాల కంటే భిన్నంగా అయ్యన్న పాత్రుడు గారు ఒక మెట్టు దిగి వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది మనకి. ఏంటి, జగన్ గారు మీరు రండి, మీకు కావాల్సిన టైం ఇస్తాము, మీ అందరూ ఇప్పుడు డిఎస్సికి సంబంధించి మీరు ఏదైతే బయట ఆందోళన చేస్తున్నారో అటన్నిటికి కూడా సమాధానాలు మంత్రుల చేత ఇప్పిస్తాము, మీరు ఖచ్చితంగా రండి, వచ్చిన తర్వాత మీకు కావాల్సిన సమయం కూడా ఇస్తామనేది ఆయన ఏదైతే జగన్ గారు అడుగుతున్న ప్రతిపక్ష హోదా తప్ప మిగతా అన్ని అంశాలకు సంబంధించి ఆయన ఒక మట్టి దిగి వచ్చినప్పుడు మరి జగన్ గారు ఇంతవరకు ఒకసారన్నా రావాలి కదా, వచ్చి అసలు నిజంగా వాళ్ళు చెబుతున్న దానికి లేకపోతే ఆచరణలో మాకు టైం ఇవ్వకుండా ఏ విధంగా ప్రభుత్వం మోసం చేస్తున్నటానికి ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఏం కాకుండా నేను ఇంకా అట్లానే ఉంటాను, నేను ప్రెస్ మీట్ల ద్వారానే చెప్తానన్నప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తూ ఉంది జగన్ గారి నిర్ణయం పట్ల. ఇంకోటి ఏంటంటే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు, అచ్చెన్నాయుడు గారి మధ్య ఏదైతే వాదోపవాదాలు జరిగాయో అదంతా తీరంతా చూస్తే ఏంటంటే జగన్ గారు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటారు కంటే అట్లాంటి మాటలు పడని వ్యక్తి జగన్ గారు కాబట్టి ఇప్పుడు జగన్ గారిని కూడా రేపు వస్తే దద్దమ్మ అంటారు, చేతకాని వాడు అంటారు కాబట్టి అందుకని నేను రావట్లేదు అన్నట్టుగా ప్రవర్తించినట్టు కనిపిస్తా ఉంది. రైట్, అది కూడా మాట్లాడడానికి అంటే ప్రజా సమస్యలు చర్చించాల్సిన ప్లేస్ లో కూడా